నిధే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూలై నెల 9 గురువారం. నవమి తిథి ఈరోజు ఉదయం 10 గంటల 30 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత దశమి తిథి. అశ్విని నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంది. ఆ తర్వాత భరణి నక్షత్రం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ గురువారం రోజున లాభములో రాహు సంచారం ఉంది. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అధికారుల యొక్క అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఇష్టంగా పనిచేస్తారు. మంచి ఫలితాలను అందుకుంటారు. అభినందనలు కూడా అందుకుంటారు. తృతీయంలో బుధ సంచారం వల్ల జన సహకార లోపం కనిపిస్తుంది. వ్యాపారంలో నష్టం కనిపిస్తుంది. వ్యాపారపరమైనటువంటి పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, పెసరపప్పును లేక పెసర్లను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి గురువారం రోజున లాభములో శని సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నింటిలో కూడా అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. దశమంలో రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు మరింతగా లాభసాటిగా ముందుకు వెళ్తాయి. విదేశీ వ్యవహారాలతో పాటు కొంతమంది నూతన వ్యక్తుల వల్ల కూడా లాభాలు అందుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సృజన సహకారంతో పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు. ద్వితీయంలో బుధ సంచారం ఉంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. తృతీయంలో గురువు సంచరించడం వల్ల జన సహకార లోపం కనిపిస్తుంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. దక్షిణామూర్తిని దర్శించండి. దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. గురువులకు ఈరోజు పసుపువర్ణ పండ్లనిచ్చి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మిథున రాశి వారికి గురువారం రోజున లాభంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతోషకర వాతావరణం నెలకొంటుంది. దశమంలో శని సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తాయి. అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి చాలా పనులు పూర్తవుతాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. జీవిత భాగస్వామి విషయంలో కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. వ్యయములో కుజ సంచారం ఉంది. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు వస్తాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోండి. ఎర్ర కందులను ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి గురువారం రోజున లాభములో కుజ సంచారం ఉంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబం కోసం భూములను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ద్వితీయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. వ్యయములో రవి సంచారం వల్ల అధికారులతో మాట్లాడేటప్పుడు మాట పట్టింపులు లేకుండా, అభిప్రాయ భేదాలు లేకుండా మాట్లాడండి. లేకపోతే మనస్పర్ధలకు అవకాశం ఉంది. తండ్రితో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి గురువారం రోజున లాభంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. లాభంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. వ్యాపార అభివృద్ధి కూడా బాగుంది. దశమంలో కుజ సంచారం వల్ల లాభసాటి ప్రయాణాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. భాగ్యంలో చంద్ర సంచారం ఉంది. ఒక విషయంలో అశాంతి, నిరాశ అలుముకుంటుంది. తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ, పాలు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల
సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కన్యా రాశి వారికి గురువారం రోజున లాభంలో గురువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. దశమంలో బుధ సంచారం ఉంది. వ్యాపార అభివృద్ధి బాగుంది. ఆర్థిక అభివృద్ధి బాగుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మనసావాచ కర్మన పనిచేసి మంచి ఫలితాలు అందుకుంటారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో నూతన ఉద్యోగులు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి సహకారంతో ఆస్తిపాస్తులు అందుకుంటారు. షష్టమంలో రాహు సంచారం వల్ల ధైర్యంగా చాలా కార్యక్రమాలు పనిచేస్తారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యక్తుల వల్ల కూడా లాభాలు అందుకుంటారు. సప్తమంలో శని సంచారం ఉంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి నష్టాలు వస్తాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి గురువారం రోజున లాభంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగానే విజయాలను, అవకాశాలను, ఆదాయాన్ని అందుకుంటారు. సప్తమంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. షష్టమంలో శని సంచారం వల్ల వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. పరివార సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. పంచమంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు ఉంటాయి. మీ ఆలోచనలు కలిసి రాదు. సాంప్రదాయ వ్యతిరేకమైన కొన్ని కార్యక్రమాలు చేసి నిందలు పడతారు. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. మినుములను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ గురువారం రోజున దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. నిరాడంబరంగా పనిచేస్తారు. మీరు పనిచేసేటువంటి విధానానికి, మీ వినయ విధేయతలకు, మీ నైపుణ్యతకు తగిన గుర్తింపు లభిస్తుంది. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. అష్టమంలో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. షష్టమంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. దశమంలో శుక్ర సంచారం ఉంది. జీవిత భాగస్వామితో కానీ, ఆత్మీయ స్త్రీలతో కానీ అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పరిభారం పెరుగుతుంది. కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి గురువారం రోజున భాగ్యములో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. సప్తమంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ, వ్యాపార అభివృద్ధి బాగుంది. ఆర్థికంగా కూడా బలపడతారు. షష్టమంలో కుజ సంచారం ఉంది. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. భూ వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆలోచనలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. తృతీయంలో రాహు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంది. విదేశీ వ్యవహారాలు బాగున్నాయి. నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. భాగ్యంలో కేతువు సంచరించడం వల్ల ఒక్క విషయంలో అశాంతి, నిరాశ అధికమవుతుంది. ఒక కార్యక్రమం చేయడానికి ఆటంకాలు కూడా ఎదురవుతాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, గణేశస్వామి సందర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలువలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి గురువారం రోజున అష్టమంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీల సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. ఆర్థికంగా బలపడతారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. షష్టమంలో రవి సంచారం వల్ల అధికారుల సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొంటారు. పోటీ పరీక్షల్లో కానీ, ఇంటర్వ్యూల్లో కానీ విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగులు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యవసాయదారులకు మంచి లాభాలు వస్తాయి. పంచమంలో కుజ సంచారం ఉంది. ఆలోచనలు కలిసి రాదు. సంతానంతో మనస్పర్ధలు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు వస్తాయి. కుటుంబంలో వాహన సమస్యలు కానీ, భూ సమస్యలు కానీ అధికమవుతాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి. ఎర్ర కందులను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి గురువారం రోజున తృతీయంలో చంద్ర సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. మిగతా 8 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. కుంభరాశి వారికి కాలం వ్యతిరేకంగా నడుస్తోంది. భగవంతుని మీద భారం వేయండి. ఎదుటివారితో అనవసరంగా వాదోపవాదాలు దిగకండి. మాట్లాడకండి. మౌనం వహించండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల యందే మనస్సు లగ్నం చేయడం వల్ల
పనినే భగవంతుడిగా భావించి పని చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. నవధాన్యాలను పక్షులకు ఆహారంగా ఇవ్వండి, నవగ్రహ శాంతి జరిపించండి, నవగ్రహ దర్శనం చేసుకోండి. ఆంజనేయ స్వామిని సందర్శించడం వల్ల ఈ కుంభరాశి వారు కాస్త ప్రశాంతంగా సంతోషంగా ఉండగలుగుతారు. ఈ మీనరాశి వారికి గురువారం రోజున షష్టమంలో కేతువు సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగానే పనిచేస్తారు. మంచి లాభాలు అందుకుంటారు, అవకాశాలు అందుకుంటారు, ఆదాయం అందుకుంటారు, భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు, ఆలోచనలు కలిసి వస్తాయి, ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. చతుర్థంలో బుధ సంచారం ఉంది, కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారము, స్థిరాస్తుల నుంచి లాభాలు, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు, సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. ద్వితీయంలో చంద్ర సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు, ఒక విషయంలో అశాంతి, నిరాశ అధికమవుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి, లలితా అమ్మవారిని దర్శించండి. పాలు కానీ బియ్యం కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.